ఎర్లీ మిస్కారేజ్కి చాలా కారణాలు ఉంటాయి. నెంబర్ 1 జన్యు సమస్యలు. ఎక్కువ శాతం ఎర్లీ మిస్కారేజెస్ జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతాయి. రిపీటెడ్ మిస్కారేజెస్ ఉన్నప్పుడు మనం ప్రోడక్ట్స్ని టెస్ట్ చేసుకోవడము, అలాగే ఐవీఎఫ్ ఇంకా ఎంబ్రియో బయాప్సీ చేసుకుంటే ఛాన్సెస్ పెరుగుతాయి. తర్వాత థైరాయిడ్, ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్ సమస్యలు, అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఒబేసిటీ ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా మిస్కారేజెస్కి దారితీస్తాయి. సో మనం ఏం చేయొచ్చు? ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ పాటించడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయడము ఇవన్నీ మంచిది. లిమిటెడ్గా ఎక్సర్సైజ్ చేయడము. ఆల్రెడీ ఒకసారి మిస్కారేజ్ అయిన వాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేసిన టెస్ట్ అన్ని చేసుకొని ఫోలిక్ యాసిడ్, ప్రీనేటల్ వైటమిన్స్, ఈకోస్ప్రిన్ ఇటువంటి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్నీ కరెక్ట్గా వాడాలి. ఇతర ఎటువంటి మెడిసిన్స్ కూడా తీసుకోకూడదు. అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, పాలిసిస్టిక్ ఓవరీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకొని వీటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో చేస్తే మిస్కారేజ్ రిస్క్ని తగ్గించవచ్చు.